హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ లక్కీ. వెల్కమ్ టు లక్కీస్ కిచెన్. ఈరోజు దాబా స్టైల్ బటర్ చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చికెన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు, అందరికీ ఫేవరెట్ కదా. ఇలా ఒక్కసారి బటర్ చికెన్ కర్రీని తయారు చేసుకొని తిని చూడండి, మీ ఫేవరెట్ అయిపోతుంది. మరి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా అయితే ఇలా ఎక్కువగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పక్కన పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ దాంట్లో వేసి అంతా బాగా వేగేటట్టు బాగా ఫ్రై చేసుకోండి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఈ బ్రౌన్ ఆనియన్సే కర్రీకి ఎంత టేస్ట్ని ఇస్తాయి. మెయిన్గా ఇవే బ్రౌన్ ఆనియన్సే కావాలండి. బాగా ఫ్రై చేసుకోండి. ఇది బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు మనం బాగా ఫ్రై చేసుకుందాం. చూసారా, ఇలా బ్రౌన్ కలర్ వస్తుంది కదా. ఇలా వేగినవి మంచిగా తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం. బాగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్లో హాఫ్ లెమన్ జ్యూస్, ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ కొన్ని వేసుకొని కొన్ని పక్కన పెట్టుకోండి. ఇందులోనే హాఫ్ కప్పు పెరుగు, ఇప్పుడు ఇందులోనే హాఫ్ ముక్క బటర్. ఇప్పుడు స్పైసెస్ చూద్దామండి. 1½ స్పూన్ చిల్లీ పౌడర్, 1½ స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాలు, హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ చికెన్ పౌడర్, హాఫ్ స్పూన్ మిరియాల పౌడర్, 1 స్పూన్ సాల్ట్. ఇవన్నీ కలిపి మనం చికెన్లో వేసేసుకుందాం. ఇప్పుడు ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టేలా అంతా మిక్స్ చేసుకుందాం. అంతా మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకున్నాక దీని మీద మూత పెట్టి ఫ్రిడ్జ్లో ఒక 2 అవర్స్ పెట్టుకుంటే చికెన్కి బాగా మసాలాలన్నీ పడతాయండి. ఇప్పుడు ఈ కర్రీకి సీక్రెట్ అయిన మసాలాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ఇప్పుడు మిక్సీ జార్లో పక్కన పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్, కొన్ని వెల్లుల్లి రబ్బలు, ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకొని అంతా బాగా మిక్సీ పట్టేసుకోండి. అంతా బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకుంటే చూసారా ఎలా అయిపోయిందో. ఇప్పుడు ఈ మసాలా మనకి బాగా టేస్ట్ని ఇస్తుందండి కర్రీకి. చాలా అంటే చాలా బాగుంటుందండి కర్రీలోకి ఈ మసాలా. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్, హాఫ్ ముక్క బటరు వేసుకొని బటర్ కరిగిన తర్వాత మ్యాగ్నేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదండి, ఆ చికెన్ని ఇప్పుడు కళాయిలో వేసేసుకుందాం. మొత్తం అంతా చికెన్ అంతా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకుందాం. ఇందులో అయితే అసలు వాటర్ వేయొద్దండి, చికెన్లో ఉన్న వాటర్ వస్తుంది. దాంతోనే 50% వరకు చికెన్ బాగా ఉడికిపోతుందండి. వాటర్ అయితే అసలు వేయొద్దు. ఇప్పుడు బాగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టి బాగా మగ్గించుకుందాం. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉందాం. చూసారా ఎంత బాగా ఉడికిపోతుందో. దాంట్లోంచి వచ్చిన వాటరే బాగా మగ్గిపోతుందండి, వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం సేపు మూత పెట్టి మగ్గించుకుందాం. ఇప్పుడు మూత తీసి చూస్తే చూసారా అంతా బాగా మగ్గిపోయింది కదా, వాటర్ అంతా ఇంకిపోయింది కదా. ఇప్పుడు అంతా బాగా కలిపేసుకున్నాక ఇందులోనే ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకొని అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకుందాం. మనం ఇప్పుడు వాటర్ వేసుకున్నాం కదండి, వాటర్తోనే ఇప్పుడు అంతా గ్రేవీ అవుతుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టి కాసేపు మగ్గించుకుందాం. ఇప్పుడు మూత తీసి చూస్తే చూసారా ఎంత గ్రేవీగా ఎంత బాగుందో. చూస్తేనే నోరు ఊరిపోతుంది, అంత టేస్టీగా కూడా ఉంటుందండి. ఇప్పుడు అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు అంతా కలిపేసుకున్నాక మనం ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి, వెల్లుల్లిపాయ, బ్రౌన్ ఆనియన్స్, కొంచెం చిల్లీ పౌడర్, ఆ మసాలా దీంట్లో వేసేసుకుందాం. ఇప్పుడు ఈ మసాలా వేసుకున్నాం కదండి, ఇంకా ఎంత బాగా స్మెల్ వస్తుందంటే ఇల్లంతా గుమ్మగుమ్మలాడిపోతుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఈ మసాలాతో అంత టేస్ట్ వస్తుందండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మసాలా వేసాక ఒక 1 మినిట్ మూత పెట్టి మగ్గించుకుంటే ఎంతో టేస్టీ అయిన దాబా స్టైల్ బటర్ చికెన్ కర్రీ రెడీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి తయారు చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ తయారు చేసుకుంటారు, అంత టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ దేంతో తిన్నా చాలా బాగుంటుందండి. రైస్, చపాతీ, రోటీ ఎందులోకి వేసుకొని తిన్నా సరే సూపర్గా పర్ఫెక్ట్గా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి డెఫినెట్గా ట్రై చేసి చూడండి, మీ ఫేవరెట్ అయిపోతుంది.